హాయ్ నమస్తే నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈరోజు చూసుకుంటే అంటే నేను ఇంతకు ముందు కూడా 2017 VXD ఇటీవస్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే 2013 VXD అండి, 2013 మోడల్ అండ్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ బండి చూసుకుంటే కన్నా అండ్ ఇంకోటి ఏమంటే రీడింగ్ అండి, స్టార్టింగ్లోనే రీడింగ్ చెప్తా 79,000 కేవలం. ఎందుకంటే 79,000 తిరిగింది, చాలా లో అంటే లో రీడింగ్ అనమాట బండి అయితే కన్నా. ఇంకోటి ఏమంటే కలర్ స్కై బ్లూ, ఎందుకంటే చాలా మంది అంటే రీసేల్ ఉంటుందా లేదా అని అడుగుతారు. సో స్కై బ్లూ కూడా మంచి కలరే, ఎందుకంటే చాలా అంటే రేర్గా ఉంటాయి కలర్ కానీ మంచి కలరే. అండ్ ఇంకోటి ఏమంటే మెయిన్ మనం చూసుకోవాల్సింది రీడింగ్ అండి, 79,000 చాలా లో రీడింగ్. నాకు తెలిసింది 13 మోడల్ అంత తిరిగిందంటే చాలా లో. ఇంకోటి ఏమంటే దీనికి సంబంధించిన ట్రాక్ కంప్లీట్లీ ట్రాక్ అనేది ఇస్తానండి నేనైతే కన్నా. ఇంకా టైర్స్ విషయానికి వస్తే 4 కూడా సీల్ టైర్లు ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ మార్చ్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి అయితే. కీస్ అయితే డబుల్ కీస్ ఉన్నాయి బండికి అయితే కన్నా. బండి ఒక్కసారి లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తారండి. ఇంకా గ్లాసులు అండి, గ్లాస్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా అన్ని గ్లాసులు కూడా ఏ ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ లేదు అండ్ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ లేదు. ఎందుకంటే మనము ఆ రీడింగ్ అయితే మాక్సిమం ఏ పార్ట్ కూడా రీప్లేస్ అయిండదు మీకు మాక్సిమంగా. ఇంకా లోపల చూసుకుంటే మీకు ఇంకోటి ఏమంటే దీంట్లో మనం చెప్పుకోవాల్సింది సీట్లు అండి. సీట్ల గురించి మాట్లాడుకోవాలా, ఎందుకంటే సీట్లు బేసిక్గా మనకు 2013 అంటే మీకు టైప్ 1 అంటే హెడ్ రెస్ట్లు ఇట్లా రావండి, మామూలుగా స్ట్రైట్గా ఒకే వస్తాయి. అందుకని హెడ్ రెస్ట్ మొత్తం 2 సీట్ కార్డ్ నుంచి మొత్తం టోటల్గా మార్చేశారనమాట. ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తారండి. రీడింగ్ చూసుకుంటే 79,000 అండి, 79,000. ఇంకా 80,000 అనుకోండి, మాక్సిమం 80,000 ఉంది. ఇంకా ప్లేయర్ అన్ని టోటల్గా ఒరిజినల్ ప్లేయర్లే ఉంటాయి. ఇంకా సీట్ గురించి చెప్తే కదా, సీట్లు అయితే బేసిక్గా మీకు ఇవి రావండి సీట్ కవర్లు అయితే కదా. సారీ, సీట్లు టోటల్ సెట్స్ అన్న మార్చేసినారు ఆయన. ఎందుకంటే సీట్లు అయితే హెడ్ రెస్ట్లు మనకు ఓల్డ్ షేప్ అయితే స్ట్రైట్ వస్తాయి. సో అందుకని అవి బాగుండవు అని చెప్పి మనోడైతే కన్నా ఇవి దాదాపు చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా పెట్టి సీట్ కవర్లు అయితే, సీట్ కవర్లు కాదు టోటల్ సీట్లు అయితే మార్చడం అయితే జరిగిందండి. టోటల్ సీట్లు మార్చేసి ఇంకా సీట్ కవర్లు కూడా వేయించాడండి మనోడైతే కన్నా. ఇంకా బండిలో ఫ్లోర్ మ్యాట్ అండి, ఫ్లోర్ మ్యాట్ గురించి మాట్లాడుకుంటే ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది, ఎందుకంటే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ బండి. ఇంకోటి ఏమంటే మనకు మెయిన్ చెప్పుకోవాల్సింది నంబర్ మారుతుందండి బండికి అయితే కన్నా. ఇంకా టైర్ చెప్తే కదా 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఎకోమా టైర్లు ఉన్నాయండి బండికి అయితే కన్నా. ఇంకా స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ సీల్డ్ స్టెప్నీ ఉంటుంది, ఒకసారి చూపిస్తే అది కూడా మీకు. ఇంకోటి ఏమంటే నంబర్ చెప్తే కదా, నంబర్ అయితే మీకు మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది ప్రజెంట్ అయితే కన్నా, AP095959 బండి నెంబర్ చూసుకుంటే కన్నా. కానీ నెంబర్ చేంజ్ అయిపోతుందండి, ఎందుకంటే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అని మనకు NOC చేంజ్ చేపిస్తే AP40 సిరీస్ వచ్చి నంబర్ అయితే ఖచ్చితంగా మారుతుంది. లేదు ఇదే నెంబర్ నాకు కావాలనుకుంటే హైదరాబాద్ వాళ్ళు తీసుకోవచ్చు, లేదా హైదరాబాద్ కావాలంటే అక్కడ రిజిస్ట్రేషన్ కావాలంటే నేను పెట్టిస్తా, ఖర్చు అనేది మీరే పెట్టుకోవాలా. ఇంకా స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ సీల్డ్ స్టెప్నీ ఉంటుందండి బండిలో అయితే కదా. స్టెప్నీ వచ్చి యూజే చేసిన లేదు, స్టెప్నీ సీల్డ్ స్టెప్నీ. ఇంకా లోపల ఇంటీరియర్ చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఎంత మాత్రం ఉంది బండి ఏమనేది కూడా. బండి చాలా బాగుందండి బండి అయితే ఇది. ఇంకా డిక్కీ కానీ బ్యానెట్ కానీ ఏ రీప్లేస్మెంట్ అయితే పక్కా ఉండవు. ఎందుకు చెప్పండి, బండి లో రీడింగ్ కాబట్టి మీకు ఏవి రీప్లేస్మెంట్ ఉండవు. ఇంకా ఇంజిన్ సెక్షన్ నాకు తెలిసింది మాక్సిమం ఇంజిన్ సెక్షన్ చూపించే అవసరం ఉండదండి బండికి అయితే కన్నా. ఎందుకంటే మీకు మామూలుగా మనం 2 లక్షలు 3 లక్షలు తిరిగిండే బండి ఇంజిన్ సెక్షన్ చూపిస్తాం బాగుంటాయి. ఇంకా 79,000 తిరిగిండే బండికి అయితే ఇంజిన్ సెక్షన్ అయితే నేనైతే చూపించలేను. సో అందుకే 79,000 తిరిగిండే ఇంజిన్ కూడా నేను చూపించుకుంటే బండికి అవమానం అవుతుందండి. అందుకే ఎవరైనా కావాలంటే కూడా దయచేసి లైవ్లో వచ్చేసి బండి చూడండి. ఎందుకంటే స్టెప్నీ చూసినారు మీరు, స్టెప్నీ చూస్తేనే మీకు అర్థమైంటుంది. సీల్డ్ స్టెప్నీ, టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, టోటల్గా మీకు ఏం చూసే పనిలే, డబల్ కీస్ ఉంది. బండి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకోటి చెప్పాక మర్చిపోయినానండి, ఈ మిర్రర్స్ అండి. మనం ఇక్కడ మిర్రర్స్ చూసుకుంటే టైప్ 1కి ఇట్లే వస్తాయి VXDకి. ఎందుకంటే మీరు గమనించారంటారు, మనకు మామూలుగా ఈ 15, 16 VXDలు చూసుకుంటే మనకు సైడ్ ఇండికేటర్ ఉండి ఉంటాయి మిర్రర్స్ అయితే కన్నా. సో ఈ సైడ్ మిర్రర్స్ కూడా 2 తెప్పించినాడండి షోరూంలో. ఒక మిర్రర్ చూసుకుంటే 7,000 రూపాయలు అవుతుంది. సో 2 సెట్లు తెప్పించినాడు మనోడు అయితే కన్నా. 2 కూడా మార్చే ఇస్తాడండి. ఇవైతే పాత ఉంటాయి. సో కొత్త విత్ ఇండికేటర్ వచ్చే మిర్రర్స్ కూడా వేసి ఇస్తాడనమాట. ఎందుకంటే మీకు ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో సీట్లు అండి, సీట్లు కూడా కొత్త వేసినాడు అనమాట. అంటే టైప్ 2 సీట్లు అండ్ టైప్ 2 సైడ్ మిర్రర్స్ కూడా వేస్తాడు అనమాట. అన్ని ప్లస్ పాయింటే. మెయిన్ రీడింగ్ కూడా చాలా ప్లస్ పాయింట్. ఎవరైనా కావాలంటే కూడా దయచేసి మన ఆఫీస్లోనే ఉంటుంది. ఇంకోటి ఏమంటే నెంబర్ కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. దయచేసి ఎవరైనా కావాలంటే కూడా రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకు రేట్ ఇవి అని పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి క్వాలిటీ చూసుకోండి, మీకే నచ్చుతుంది. బహుశా నాకు తెలిసి మ్యాక్సిమం నచ్చుతుంది బండి. ఎవరైనా కావాలంటే కూడా మాట్లాడదాం, ఆయనకే పిలుస్తా, రేట్ అనేది నెగోషియేషన్ చేద్దాం. ఎవరైనా ప్రైస్ గురించి కావాలంటే కూడా కాల్ చేయండి, మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే, దయచేసి ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ హరీష్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.